నల్గొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది కలిసి అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ఘనంగా నిర్వహించడం సంతోషదాయకమని డీసీహెచ్ఎస్ డాక్టర్ మాతృ అన్నారు. నర్సుల సేవలను బలోపేతం చేయాలని అన్నారు. నల్గొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీసీహెచ్ఎస్ డాక్టర్ మాతృ నర్సింగ్ అధికారులతో కలిసి ఫ్లోరెన్స్ నైటింగేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి నర్సులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సులు అందించే సేవలను విస్తృతం చేసి ప్రాణాలు కాపాడాలని అన్నారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఫ్లోరెన్స్ నైటింగేల్ చేసిన సేవలకు గుర్తుగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం జరుపుకుంటారని తెలిపారు. ఎలాంటి సౌకర్యాలు లేని సమయంలో ఫ్లోరెన్స్ నైటింగేల్ చేసిన సేవలను నేటి తరం నర్సులు స్ఫూర్తిగా తీసుకుని ప్రజలకు సేవలు అందించాలని కోరారు. నర్సింగ్ సేవలు లేకుండా ఏ ఆసుపత్రి కూడా నడవదని, వారి సేవలను ప్రభుత్వం గుర్తించి వారికి నర్సింగ్ ఆఫీసర్లుగా గుర్తింపును కల్పించిందని చెప్పారు. నర్సింగ్ అధికారుల సేవలను బలోపేతం చేస్తూ ప్రభుత్వం వివిధ విభాగాలలో వారి సేవలను పొందుతోందని, నర్సులకు అవసరమైన సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోందని చెప్పారు. నర్సింగ్ అధికారుల మానవత్వం, సేవలను గుర్తించి ప్రభుత్వం వారిని ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నగేష్, ఆర్ఎంఓ చంద్రశేఖర్, నర్సింగ్ సూపరింటెండెంట్లు నీలాబాయి, సుజాత, రేణుకాదేవి తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు అంతర్జాతీయ నర్సెస్ దినోత్సవం సందర్భంగా మరి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నల్గొండ యందు మరి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఆల్ నర్సింగ్ ఆఫీసర్స్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, హాస్పిటల్స్ ఉన్న మొత్తం స్టాఫ్ అందరూ కలిసి మరి ఈ దినోత్సవాన్ని ఇక్కడ జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ నర్సెస్ దినోత్సవం యొక్క థీమ్ ఏంటంటే మరి నర్సెస్ సర్వీసెస్ని ఇంప్రూవ్ చేయాలి, ప్రాణాలు కాపాడాలి అనేది ఒక థీమ్ ఉంది. మరి ఈ థీమ్ అనేది ఎవ్రీ ఇయర్ ఒక థీము. మరి ఫ్లోరెన్స్ నైటింగేల్ మరి మీకు అందరికీ తెలుసు. ఫ్లోరెన్స్ నైటింగేల్ మరి వరల్డ్ వార్ II సందర్భంగా ఆమె చేసిన మరి యొక్క సేవలకు గుర్తింపుగాను హ్యూమన్ కైండ్ ఎలా హ్యుమానిటీలు పెద్ద ఎత్తున ఆ టైంలో మరి సర్వీసెస్ లేని టైంలో ఆమె చేసిన సర్వీసెస్ని ఇవాళ మనం గుర్తు చేసుకుంటూ మరి యొక్క ఈ నర్సింగ్ స్టాఫ్కి ఇన్స్పిరేషన్గా మరి ప్రతి సంవత్సరం మరి ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ తోటి ఆమె వేసిన ముందడుగుతో మరి చేసిన సేవలను గుర్తించుకుంటూ మరి ఇవాళ నర్సింగ్ స్టాఫ్ అనేది వాళ్ళు దినదినాదిగా మరి నర్సింగ్ స్టాఫ్ అనేది హెల్త్ సేవల్లో వాళ్ళ యొక్క వితౌట్ నర్సింగ్ ఏ హాస్పిటల్ కూడా నడవదు. మరి వాళ్ళకు కూడా గవర్నమెంట్ పెద్ద ఎత్తున గుర్తించి మన నర్సింగ్ ఆఫీసర్గా డెసిగ్నేట్ చేయడం జరిగింది. ఇంతకుముందు స్టాఫ్ నర్సులు అని చెప్పి పిలిచేవాళ్ళు. నో వాళ్ళను నర్సింగ్ ఆఫీసర్గా చేసేసి వాళ్ళ యొక్క అప్లిప్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలి. మరి వాళ్ళని ఇంకా స్ట్రెంథన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ నర్సింగ్ డే సందర్భంగా వాళ్ళ సేవల్ని కొనియాడుతూ మరి బెస్ట్ నర్సింగ్ పర్ఫామ్ చేసినందుకు వాళ్ళకి ఇవాళ అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. అందరికీ నర్సింగ్ డే శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఈరోజు నర్సెస్ డే జరుపుకుంటున్నాము నల్లగొండ హాస్పిటల్, జీజీహెచ్ నల్లగొండ హాస్పిటల్లో. అయితే ఫ్లోరెన్స్ నైటింగేల్ జన్మదినం పునస్కరించుకొని ఈరోజు మేము నర్సెస్ డే జరుపుకుంటున్నాం, May 12th రోజు. అయితే ఫ్లోరెన్స్ నైటింగేల్ తన జన్మదినము 1820లో తన బర్త్డే పునస్కరించుకొని మేము ఈ నర్సెస్ డే అనేది జరుపుకుంటున్నాము. ఈ ఫ్లోరెన్స్ నైటింగేల్కి మేము వారసత్వం లాగా మేము తీసుకొని సేవే భావం లాగా, మనము ప్రేమే లక్ష్యం లాగా మేము ఇది కంటిన్యూ చేస్తున్నాము. ఇదే విధంగా ఈ జీజీహెచ్ నల్గొండ హాస్పిటల్లో కూడా మేము ఎవ్రీడే ప్రతిరోజు మేము ప్రతి ఒక్క పేషెంట్స్కి మేము ఇప్పుడు ఓపీ అయినా ఇన్ పేషెంట్స్లోనైనా అందరితో సేవాభావము అంటే సేవలు చేసుకుంటూ మేము ప్రేమనే లక్ష్యం లాగా ప్రేమతో వాళ్ళని పలకరించుకుంటూ మేము ఈ నర్సెస్ డేని కూడా ఈరోజు పునస్కరించుకుంటున్నాము. May 12th అంటే ఒక నర్సెస్ డేని మేము చాలా గొప్పగా సెలబ్రేట్ చేస్తాము. ఎవ్రీ ఇయర్ నర్సెస్ డేని మేము చాలా ఉత్సాహంగా సెలబ్రేట్ చేస్తాము. డాక్టర్స్ వస్తారు, వాళ్ళు మెడిసిన్ రాసిపోతారు, కానీ పేషెంట్ దగ్గరికి వెళ్ళి చేపట్టుకొని వాళ్ళకి కావాల్సిన అవసరాలు, వాళ్ళకి కావాల్సిన ఏ విధమైన అవసరం తీర్చేదంటే నర్సు లేనిది ఏ పని కాదు హాస్పిటల్లో.
అందుకే మేము నర్సెస్ డేని ప్రతి సంవత్సరము చాలా ఆనందంగా ఉత్సాహంగా సెలబ్రేట్ చేస్తాము. ఫ్లారెన్స్ నైటింగేల్ యొక్క స్ఫూర్తి, ఆమె అంకిత భావము, ఆమె ప్రేమ, ఆమె యొక్క దయ, అవన్నిటినీ కూడా మేము అంకిత భావంతో కంటిన్యూ చేస్తూ మరి సార్ చెప్పినట్లుగా టెక్నికల్గా కూడా మేము ఇంప్రూవ్ అయ్యి ఇంకా ఎక్కువగా మా రోగుల మధ్య సేవ చేయాలన్నటువంటి మా తలంపు, మా ఆశ. ఇంటర్నేషనల్ నర్సెస్ డే సందర్భంగా అందరికీ నా శుభాకాంక్ష.